పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణి మరోసారి యూట్యూబర్ అన్వేష్పై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. తన న్యాయవాది కృష్ణకాంత్తో కలిసి కళ్యాణి ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లో సెక్షన్ 61తో పాటు 67తో పాటు సెక్షన్ 69A కూడా చేర్చాలని కోరారు. ఈ సెక్షన్ల ద్వారా తన యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేయాలని సంబంధించిన డాక్యుమెంట్స్ ను పోలీసులు స్వీకరించారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్, తెలంగాణ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీను లేఖల ద్వారా తన ఛానల్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఏ అకౌంట్ లోకి వెళ్తుందో పరిశీలించి ఆ అకౌంట్ ను ఫ్రీజ్ చేయాలని కూడా కరాటే కళ్యాణి కోరారు. అందరికీ నమస్తే. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. ఈ రోజు ఒక వెధవ అన్వేష్ అనేవాడు, వాడు దేశద్రోహి, ధర్మద్రోహి. అలాంటి వెధవ పైన ఒక పోరాటం మొదలైంది. ఎందుకంటే మన భారతదేశాన్ని తోలనాడమే కాకుండా మన ధర్మాన్ని, స్వామీజీల్ని, కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నో మోసాలు చేస్తున్నారు అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు. అడిగి అసలు నాకు మతి స్థితిలో ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎందుకో కొంచెం పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. ఈ రోజు మళ్ళీ మొన్న ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో ఆ ఎఫ్ఐఆర్ దానికి మనం అనుసంధానం చేస్తూ దానికి ఇది అటాచ్ చేస్తూ ఇంకా 69A ఐటీ సెక్షన్ ని యాడ్ చేయండి, అలాగే వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని ఈరోజు మళ్ళీ మన ఎఫ్ఐఆర్ ని మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయమన్న సెక్షన్స్ కోసం వచ్చామండి. దానికి లాయర్ గారు చాలా కృషి చేసి పూర్తి సహకారం అందించి, చూడండి ఇక్కడ అన్ని ఉన్నాయి, క్లియర్ గా అన్ని ఎవిడెన్సెస్ తో తీసుకొని వచ్చాము. వాడు అన్ని ఇప్పుడు లేటెస్ట్ పెట్టిన వాడు ఏవైతే పెట్టాడో మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తారు. ఇది లేటెస్ట్ ఇప్పుడు పెట్టిన ఇదనమాట. మీకు అన్ని ఇస్తాం కావాలంటే. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాడు మాట్లాడిన మాటలు ఇందులో క్లియర్ గా హైలైట్ కూడా చేశారు. మొన్న మనం చూసినప్పుడు ఇందులో బిఎన్ఎస్, ఐపీసీ, ఇదివరకు ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ ఏవైతే పెట్టారో వాటి పరంగా 299 కానీ లేకపోతే ఇతరత్ర 79 కానీ ఇవన్నీ పెట్టారు. దాంతో అనుగుణంగానే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2067 పెట్టడం జరిగింది. అది అబ్స్సీన్ కంటెంట్ కి సంబంధించింది. బట్ ఇవన్నిటితో పాటు ఇవాళ రోజు మేము ఇంకోటి అదనంగా ఇవాళ రోజు ఏం కోరుతున్నాం అంటే సెక్షన్ 69A అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000లో సెక్షన్ 69A అని చెప్పి ఇంకో సెక్షన్ ఉంది. దాని యొక్క పవర్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ సెక్షన్ 69A ఐటీ యాక్ట్ లో ఈ పవర్ ప్రకారంగా వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేసే పవర్ ఉంటుంది వాళ్ళకి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి